స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏం చెప్తారు? షాద్‌నగర్‌లో మళ్ళీ భారీ తప్పకుండా. మెజారిటీ. అవి గూడంగా చూస్తారు. మేము గొప్పలు చెప్పం. ఓకే. మేము పని చేసి చూపెడతామే తప్ప మాటలతోని మాకు పని లేదు. పనితోని పని మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం. నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి షాద్‌నగర్‌లో మళ్ళీ అంటే మీ కళ్ళకు చూస్తా ఉన్నారు కదండి. మీరు గూడంగా పత్రికా సోదరులు గూడంగా ఎలక్ట్రా మీడియా కూడా చూస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అప్పుల కుప్పై కుటుంబ పాలన, అన్యాక్రాంతమైన ఆస్తులన్నీ వాళ్ళ ఇంటికి దారి మళ్లించుకున్న పెద్దలు ఇలా మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ చూడండి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తెలిసిన ముఖ్యమంత్రి ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి ఎట్లా జవాబు చెప్పాలో అట్లా జవాబు చెప్తాడు. రాజకీయాల ప్రతిపక్షాలకు ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. తన పరిపాలన గాడిలో పెట్టిండు. ఇవాళ వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి కాబట్టి ఆంబోతులాక ఆగాల్సి వచ్చిన ఆంబోతులాక రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నారే తప్ప ఈ పరిపాలన ప్రజలు మెచ్చిన పరిపాలన, ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి. ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం, ఆజిపల్లిలు నిర్మించడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరుపేద కుటుంబాలు ఎంతో మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి 10 సంవత్సరాల నుంచి కూడా నిరుపేదల యొక్క ఆశ నీరంటిపోయింది. కాబట్టి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇవాళ ఆజుపల్లి గ్రామంలో దాదాపు ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇచ్చి 30 ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవాళ స్వరూప్ అనే ఆమె పక్కగా అన్ని నిబంధనలు, గైడ్లైన్స్ ప్రకారం ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గృహప్రవేశానికి ఎమ్మెల్యేగా నన్ను కాంగ్రెస్ కార్యకర్తను కూడా పిలవడం జరిగింది. అధికారులను కూడా పిలవడం జరిగింది. తన కూతుర్లను కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈ గృహప్రవేశానికి వచ్చి మేము సంతోషంగా ఆమెతో గడపడం జరిగింది. ఇలా మిగతాయి కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరమ్మ రాజ్యం కలలు నిజం చేయాలి, ఇందిరమ్మ ఇల్లు లేని ఈ ఊరు ఉండదని చెప్పి ఏదైతే చెప్పినామో మళ్ళొక్కసారి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు అడిగితే అన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది.